హిల్ స్టేషన్స్, ప్రకృతి సోయగాలకు యువత దాసోహం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటీస్ ప్రొఫైల్ లేకపోతే హిస్టరీ ఉన్న వాళ్ళని ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. సో ఆ 40 నిమిషాలు నడవడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాట్ చేంజెస్? ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంకా కొంచెం పెరుగుతుందా, లేక యాక్చువల్లీ ఇన్సులిన్ ఇంకా బాగా రెగ్యులేట్ అవుతుందా? వాట్ హ్యాపెన్స్? గుడ్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ వ్యాలిడ్ పాయింట్. వీ ఆల్వేస్ ట్రై టు కన్వే. ఏంటంటే బేసిక్గా మనకి బ్లడ్ షుగర్ అనేది అన్ని సెల్స్ టేకప్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్లో మనకి మసిల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మసిల్ కానివ్వండి, అడిపోస్ టిష్యూలో కానివ్వండి, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ డిమాండ్ విల్ గో అప్. సో ఆటోమేటికలీ ఇవి కూడా దే హెల్ప్ ఇన్ లోవరింగ్ అవర్ బ్లడ్ షుగర్. అంటే మన బ్లడ్ షుగర్ తగ్గించడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి. అందువల్ల ఎక్సర్సైజ్ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్. మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం వల్ల మసిల్స్లో ఉన్న డిమాండ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా గ్లూకోజ్ అనేది బాడీ నుంచి కొద్దిగా మసిల్స్ క్లియర్ చేస్తాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్. అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే ఇన్సులిన్ మనం ముందు చెప్పినట్టుగా కొంతమందికి సపోజ్ 1 యూనిట్ ఇన్సులిన్ ఒక 50 మిలీగ్రామ్స్ తగ్గిస్తే కొంతమందికి 10 తగ్గిస్తుంది షుగర్. సో ఈ ప్రాబ్లమ్ని కూడా కొంచెం అడ్రస్ చేయడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక చాలా డైనమిక్ కండిషన్. ఇది బండగా మనం అంటే ఎవరి లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ని బట్టి స్టియర్ చేసి వాళ్ళ డైట్ ప్లాన్ అండ్ మెడికేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రతి పేషెంట్ ఇస్ డిఫరెంట్ డయాబెటీస్లో. ట్రూ. సో డయాబెటీస్ పేషెంట్లు ఒకసారి మెడికేషన్ మొదలుపెట్టి మెడికేషన్ ఆపేయవలసిన ఇంకా అవసరం లేదు అనే రివర్సల్ చూసారమ్మా? దెర్ ఆర్ ఫ్యూ సిచ్యువేషన్స్ మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగా డయాబెటీస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ కండిషన్. సో చాలా మంది డిస్కరేజ్ అవుతారు. ఏంటంటే వెన్ వీ టెల్ దెమ్ దట్ యూ షుడ్ యూజ్ మెడికేషన్ మోర్ ఆర్ లెస్ ఆన్ లాంగ్ టర్మ్, అంటే చాలా రోజులు మీరు వాడాల్సి రావచ్చు, బహుశా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం రావచ్చు అనగానే డిస్కరేజ్ అవుతారు. అది మనం కామన్గా ఐ థింక్ వీ షుడ్ కమ్యూనికేట్. మెయిన్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్, వీ షుడ్ ట్రై టు ఐడెంటిఫై. అంటే మనం ఏ కేటగిరీకి ఫిట్ అవుతాం, దాన్ని బట్టి మందులు ఎలా వాడాలి, ఏ టాబ్లెట్ పిక్ చేసుకోవాలి, అట్లాగే ఒకవేళ ఇన్సులిన్ వాడాల్సి వస్తే ఎంత వాడాలి, ఏ రకంగా వాడాలి. సో దీస్ ఆర్ ఆల్ ద డెసిషన్స్ మీరు అన్నట్టుగా డైనమిక్గా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ విజిట్ వీ టాక్ టు ద పేషెంట్ అండ్ వీ కీప్ చేంజింగ్ ఆర్ వీ కీప్ ఫిక్స్ చేసి పెడతాం. రెండో విషయం ఏంటంటే రివర్సిబిలిటీ. రివర్సిబిలిటీ ఉంటుంది. ఎవరిలో ఉంటుంది అంటే, ఒకటి ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్. ప్రెగ్నెన్సీ డయాబెటీస్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది నార్మల్ అవుతారు. సో వీ జస్ట్ డైట్ అడ్వైస్ చేసి ఫాలోఅప్ అడ్వైస్ చేస్తాం. రెండోది ప్రీ డయాబెటీస్ అంటాం. ఇందాక మీకు చెప్పిన వాల్యూస్కి నార్మల్ వాల్యూస్కి మధ్యలో ఉండే వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటాం. అది ఫాస్టింగ్ ఒకటే పెరిగి ఉండొచ్చు, కొంతమందికి ఫాస్టింగ్ నార్మల్ ఉండి తిన్న తర్వాత వాల్యూ కొంచెం హై ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే బహుశా కొద్ది రోజులకి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఉంటుంది, దాన్ని వాడతాం. దాంతోపాటు కొంచెం డైట్ ఎక్సర్సైజ్ చేయటం, అవి చేశాక బహుశా మీరు అన్నట్టుగా డయాబెటీస్ రివర్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అది మనకి ఫాలోఅప్లో తెలుస్తుంది. రైట్.